మెగా ప్రొడ్యూసర్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ గ్లిమ్స్ రిలీజ్ అయ్యేదాకా మణిశేఖర్ గారు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. ఈ టైప్ ఆఫ్ సినిమాని సొసైటీకి ఒకటి ఇస్తారనేది సో ఇప్పుడు ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అర్థమవుతుంది. దానికి కారణం మీరే కాబట్టి. సొసైటీ ఓట్లేదు సార్, జనాలకి ఇస్తున్నాను. జనాలకే ఇస్తున్నారు. జనాల్లో ఉన్న సొసైటీలో ఉన్న జనాల కోసం చూడడానికి మీరు రెడీ చేశారు అది. సో ముఖ్యంగా నీలిమ గారు దీనికి ఇన్పుట్స్ ఏమి ఇచ్చారు సార్? అంటే యూత్ లో మీరు తాతకు దగ్గులు నేర్పడం అనేది అవసరం లేదనుకోండి, ఇప్పుడు నేర్పాలి. ఇప్పుడు ఈవెన్ తాత అయినా సరే దగ్గులు నేర్చుకోవాల్సిందే. నీలిమ గారి నుంచి ఎలాంటి ఇన్పుట్స్ తీసుకున్నారు? అవి ఈ సినిమాలో మీ కథలు ఎంతవరకు ఇంకా వచ్చాయి? అదే తను చెప్పినట్టు ఇందాక చెప్పింది కదా, అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఈవెన్ 1-2 సందర్భాల్లో అయితే తను కన్విన్స్ కూడా కాలేదు కొన్ని ఇన్సిడెంట్లకి. సో చాలా ఫైట్ చేసింది. అసలు ఈ క్యారెక్టర్ ఇలాగా యాక్సెప్టబుల్ కాదు అని బాగా ఫైట్ చేసింది. సో నేను దానికి లేదు, ఇప్పుడు ఉన్నది ట్రూ టు ద స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. చాలా అంటే వెరీ హార్డ్ హిట్టింగ్ ఉంటుంది చాలా వరకు స్టోరీ నరేషన్ కూడా, ఇన్సిడెంట్స్ అవి కూడా. సో అవన్నీ తను డే టు డే తను చూస్తూ, తను పేపర్లు చదువుతూ, తను ఉన్న దీంతో తెలుసు తనకి. బట్ అయినప్పటికీ ఇది ఎంత హార్డ్ హిట్టింగ్గా చెప్పాలా, చెప్తే ఇది యాక్సెప్టబులా అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయటానికి సపోర్టింగ్గా ఏమేమి చేయొచ్చు అలాంటివన్నీ చేసి మళ్ళీ వినిపించేవాడిని. అప్పుడు ఇది ఈవెందో చాలా చేదుగా ఉంది ఇది, బట్ ఇంత చేదు అని కూడా కరెక్ట్, ఇది చెప్పి తీరాల్సిందే. అలాగ తను కన్విన్స్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే మనం రోజువారీ చూస్తున్నాం సంఘటనలు, రక్తం మరిగిపోతుంటుంది, స్పందించాలనుకుంటారు. సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా ముందుగా చెప్పాలనుకుంటున్నారు. కానీ మీకు ఉన్నటువంటి మాధ్యమం, సినిమా మాధ్యమం ద్వారా చెప్తారు ఇంకెక్కువ రీచ్ అయ్యే సందర్భం కూడా ఇదే కాబట్టి దీన్ని ఎంచుకున్నారు. సో రెండోది దానికి ఒక చిన్న సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి. దాని ఎగ్జాంపుల్ నేను ఈ మన హైదరాబాద్లో చాలా అన్ని రియలిస్టిక్ లొకేషన్స్ అండి. మేము ఏ లొకేషన్కి వెళ్ళినా ఏంటి మనం తీయబోయే కంటెంట్ ఏంటి అడుగుతారు. కొన్ని గవర్నమెంట్ లొకేషన్స్ అంటే వెరీ సెన్సిటివ్ లొకేషన్స్ కూడా అసలు ఎవరు పర్మిషన్, అసలు మీరేంటి సినిమా షూటింగ్ పర్మిషన్ అడుగుతారేంటి అని ఆశ్చర్యపోయి, నేను కంటెంట్ ఇది అని చెప్పిన వెంటనే నీడ్ ఆఫ్ ది అవర్ మేము ఇస్తాం తీసుకోండి అని ఫస్ట్ టైము వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి లొకేషన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి ఈ కథకి. అదే గవర్నమెంట్ చాలా డిపార్ట్మెంట్స్ కూడా గతంలో వచ్చినటువంటి సినిమాల్లో చిన్న సంబంధించినటువంటి సీన్స్ కనబడ్డా అబ్యూజ్ చేసిన వాళ్ళకి నోటీసులు ఇవ్వడం మనం చూసాం, మన వార్తల్లో కూడా మేము రాసిన సందర్భాలు. ఇది ఒక సొసైటీకి అంటే యువతలో జరిగేటువంటి ఇష్యూలు యువత ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారని నాకు చెప్పడం జరిగింది. మరి అలాంటి ఇష్యూస్ ని ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని బయటకు వచ్చిన తర్వాత ఎలా? ఇంకా 40% బ్యాలెన్స్ షూటింగ్ లో ఇదే గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా అద్భుతమైన సపోర్ట్ ఉంది సార్. అదే ఇప్పటివరకు అసలు ఎవరు చేయని లొకేషన్లు వాళ్ళు మనకు షూటింగ్ కూడా ఆల్రెడీ చేసినవి, కొన్ని చేయబోయేవి కూడా. అంటే వాళ్ళు ఇప్పుడు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వీళ్ళు కానీ వీళ్ళందరూ అసలు ఈ కథ చాలా కరెక్ట్ అంటే నీడ్ ఆఫ్ ది అవర్ సార్, దీన్ని మీరు చాలా పవర్ఫుల్గా చెప్తున్నారు, మీకు ఏం కావాలి అని పూర్తి సపోర్ట్ కూడా జరుగుతుందండి. సార్ సెట్స్, సీజీ వర్క్స్, స్టార్ కాస్ట్ లేకుండా సినిమా తీశారు. హ్యాండ్మేడ్ సార్, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? సాల్వులతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మన భవిష్యత్తు ఇంకోటి చేతిలో ఉండదు, మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు మనం తీసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకోటి చేతిలోకి వెళ్ళి వాడు బాగా చేయాలి వర్క్, వాడి క్వాలిటీ బాగుండాలి, వాడి క్వాలిటీ బాగోపోయినా అది మళ్ళీ నా మీద పడుతుంది. సో ఇవన్నీ పడుతుంటే ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఇవన్నీ పడాల్సిందే. దానికి ఎంతంత టైం కావాలో అంతంత టైం పెడతాం. బట్ ఈ పర్టికులర్ సినిమాకి అయితే అది చెప్పాను కదా, షూట్ అండ్ రిలీజ్ అనమాట, అంతే. ఇన్ బిట్వీన్ ఎవడు ఉండడు, నేనే. ఇండస్ట్రీలో ఒక పని చేసేటప్పుడు నచ్చిన వ్యక్తులకి స్టోరీ నరేట్ చేస్తుంటాం. అట్లా మీరు మీ నచ్చిన వ్యక్తులకి ఎవరికైనా స్టోరీ నరేట్ చేసినా, అంటే స్టార్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ అప్లాజ్ ఏమైనా వచ్చినాయన్నా? నేను అలా స్టార్స్ కదా చెప్పలేదండి. అదే మీ దగ్గర బంధువులు కానీ ఎవరికైనా, అంటే నా టీం, నేనే కాదు కదా, నా టీం ఉంటారు. నా టీం అందరితోటి, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, నా కెమెరా డిపార్ట్మెంట్, వీళ్ళందరితోటి ఎప్పుడు డిస్కస్ చేసి వాళ్ళు ఎలా కన్విన్స్ అవుతున్నారు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని మళ్ళీ రెక్టిఫై చేయటం, ఈ ప్రాసెస్ అయితే ఉంటుందండి. సార్ మీరు అంటే ప్రీవియస్ సినిమాల్లో మీరు ఏ సినిమా చేసినా కూడా ఏదో ఒకటి హైలైట్ అవుతుంటుంది ప్రతి సినిమాలో.
డైలాగ్ డెలివరీ కావచ్చు, సెట్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. అదేవిధంగా ఈ సినిమా ద్వారా నైట్ లైఫ్, హైదరాబాద్ అంటే నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇది హైలైట్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు మీరు చూసిన గేమ్స్ లో ఎక్కువ పాట అది చూసారు కాబట్టి అంటున్నారు. ఇది కథ అండి, ఓకే. మోర్ దాన్ దిస్, ఇది జస్ట్ మీకు ఇది చూపించానంతే. మోర్ దాన్ దిస్ చాలా హార్ట్ హిట్టింగ్ స్టోరీ ఉన్నది. ఈ స్టోరీలో చాలా డామినేట్ చేస్తాను. సార్ గుణగారు, సార్ మీ ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి కూడా ఎప్పుడు మీరు సినిమా తీస్తున్నారు సరే దానికి సినిమాకి సంబంధించిన స్ట్రక్చర్ అంతా అక్కడ నీట్ గా ఆర్డర్ లో ఉంటది. పొరపాటున మీకు కూడా మీకు మాకున్న పరిచయం బట్టి అది ఇక్కడ అండి, ఇక్కడ అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చి నింటుంటాడు, ఇక్కడ అనుష్క ఇలా వస్తారు, దాని ఇలా ఉంటాడని ఇలా అన్ని చెప్తా ఉంటారు. యుఫోరియాకి ఒకవేళ మీ ఆఫీస్కి వస్తే ఏముంది సార్ చూపించడానికి? మొత్తం పుస్తకాలు ఉన్నాయండి. పుస్తకాలు, న్యూస్ పేపర్లు, R&D బుక్స్, ఫైల్స్, జీవోస్, గవర్నమెంట్ జీవోస్, అంతకుముందు ఇచ్చిన తీర్పు ఫైల్స్, జడ్జిమెంటల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన ఓకే చూసుకోవచ్చు సార్. ఇది ఒక్కటే క్వశ్చన్ సార్, ఇది ఈ పింక్ కలర్ సార్ పోస్టర్ అంతా కూడా, దీనిలో కూడా ఏదైనా కథ చెప్తున్నారా సార్? ఎందుకంటే పింక్ కి లేడీస్ లైట్ పడేసరికి పింక్ అయింది, రెడ్ చేయాలి. ఓకే గుణశేఖర్ గారు హియర్. సార్ మీ యాక్షన్ బ్లాగ్స్ కి చాలా మంచి ఫ్యాన్ అండి నేను. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు తీసిన సినిమాలు అన్నిటికి తెలుగు టైటిల్స్ ఉన్నాయి, సైనికుడు, రుద్రమదేవి, అన్ని ఇప్పటి వరకు ఒక్కడు. ఫస్ట్ టైం ఒక ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు, సో ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తారు, డిఫరెంట్ ట్రాన్స్ అండ్ కంపేర్ టు మీ ప్రీవియస్ ఫిల్మ్స్. నా ప్రీవియస్ ఫిల్మ్స్ అని పక్కన పెట్టాడు, మీకు నచ్చింది కదా? షాక్ లో ఉన్నాను సార్. సో ఇలా ఇంగ్లీష్ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ టైం పెట్టారు మీరు. అడిగారు. ఫస్ట్ టైం కథ రాస్తున్నప్పుడు ఉద్వేగం ఉండేది సార్. వీళ్ళు ఎవరికి అర్థం కాలే, బాబోయ్ వద్దన్నారు టైటిల్, ముందు ఆపే అన్నారు, అసలు రాయడం ఆపే అన్నారు. అదే ఉద్వేగం అంటే ఏంటన్నారు. ఉద్వేగం అంటే ఏంటంటే భావోద్వేగాలు, అందులో ఒక ఉద్వేగం, ఒక ఎమోషనల్ స్టోరీ, ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడర్లో ఉంటుంది. దీన్ని టోటల్ ఫీలే ఒక యూఫోరిక్ వరల్డ్. అది బాగుంది, ఏమన్నా యూఫోరియా అలా పుట్టింది. సో అంటే ఇప్పుడు ట్రెండ్ ఉద్వేగం అంటే ఎవరికి అర్థం కావట్లేదు. అంటే తెలుగు అర్థం కాని రోజుల్లో ఉన్నాం, తెలుగుకి డిక్షనరీలు వెతుక్కునే రోజుల్లో ఉన్నాం. అందువల్ల మీరు అన్నది కరెక్టే. ఫస్ట్ తెలుగు టైటిల్తో మొదలెట్టి దాన్ని ఎవరి కోసం తెస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఈ దీనికి కావాల్సింది మెయిన్ యూత్ని ఏం చేసింది, అలాగే పేరెంట్స్. సో ముందు యూత్కి వాళ్ళకి రీచ్ ఉండాలి. అందువల్ల వాళ్ళకి అలవాటైన భాషలో పెట్టాలని చెప్తే ఇదేదో తెలుగుకి ఎగెనిస్ట్ అయినప్పుడు చాలా అన్నీ మీరు అన్నట్టు తెలుగు టైటిల్సే పెట్టానుగా. సో గుణశేఖర్ గారు 2.0 వెర్షన్ అనుకోవచ్చా సార్ ఈ సినిమాతో? 2.0లో కాదు కానీ అదే నన్ను నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను అంతే. మేడం, సో ఈ కథలో మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వడం జరిగింది? అదే ఇప్పుడే చెప్పాను కదండి. సో వెన్ హీ రోట్ ద స్క్రిప్ట్ అండ్ సెండ్ ఇట్ ఓవర్ టు మీ, ఐ వెంట్ త్రూ ఇట్ అండ్ లైక్ అప్పుడు క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు బిహేవ్ చేసిన విధానం ఏంటి. సో ఐ ఆల్సో ప్లేస్ మై సెల్ఫ్ ఇన్ సమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అండ్ థాట్. సో చాన్నాళ్ళ తర్వాత నేను ఆల్మోస్ట్ దీనికి 15 వెర్షన్లు రాశాను. 15 వెర్షన్స్ అంటే ఎవరు చదివినా వాళ్ళ డౌట్, మళ్ళీ ఆ డౌట్ కరెక్టా కాదా, సెన్సిబుల్ కాదా, మళ్ళీ 4-5 అందరూ ఎక్కువ మెజారిటీకి అదే డౌట్ ఉందా, ఇవి మళ్ళీ అడ్రస్ చేసుకుంటూ మళ్ళీ ఇంకో వెర్షన్. ఎన్నో వెర్షన్ కి కన్విన్స్ అయ్యారు మీరు? That's what, some 16th, 17th, because so many questions were addressed at that point. So ఆవిడ చాలా మంచి రోల్ చేస్తున్నారండి, ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఆవిడది కూడా మళ్ళీ మంచి మీరు అన్నట్టుగా మళ్ళీ మా ఒక్కడికి ఏం తీసుకోకుండా ఉంటుంది.